బెజవాడ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ ఆగడాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక విషయాలు గుర్తించారు పోలీసులు. 9 రోజుల పాటు ఆసుపత్రిలో హోమాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. డాక్టర్ నమ్రత బీహార్ నుంచి పూజారులను పిలిపించి మరీ హోమాలు చేయించారట. నమ్రత వ్యాపార అభివృద్ధి కోసం హోమాలు చేయించారు. బెజవాడ సృష్టిలో 3 డాక్టర్ల ద్వారా పూర్తిగా కార్యకలాపాలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో బెజవాడ సెంటర్ నిర్వహణ జరుగుతుండగా డాక్టర్ సోనాలి ఆధ్వర్యంలో పేషెంట్స్కి గతంలో చికిత్స జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. గతంలో నమ్రతకు ఉన్నటువంటి లైసెన్స్ రద్దు చేయడంతో డాక్టర్ కరుణ ఆధ్వర్యంలో హాస్పిటల్ నడిపారు నమ్రత. తాజా ఘటనతో బెజవాడ సెంటర్ ఎవరి పేరుతో ఉంది, అసలు ఎవరు నడుపుతున్నారు అనే విషయానికి సంబంధించి ఆరా తీస్తున్నారు పోలీసులు. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం 30 లక్షలు డిమాండ్ చేసినట్లుగా తెలుస్తోంది. కేవలం మెడికల్ టెస్ట్ కోసమే 66,000 వసూలు చేసేవారంటూ సమాచారం. పెద్ద సిండికేట్ నడిపారంటూ సమాచారం అందుతోంది డాక్టర్ నమ్రత. హైదరాబాద్ మాత్రమే కాదు, విజయవాడ, వైజాగ్ ఇలా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో సైతం వీళ్ళకి కాంటాక్ట్స్ ఉన్నాయని, అంతా కలిసి మూకుమ్మడిగా ఒక పెద్ద వ్యవస్థని రన్ చేశారని, పెద్ద ఎత్తున ప్రజల ఎమోషన్స్ని అడ్డు పెట్టుకొని వాళ్ళ డబ్బులు దోచుకున్నారంటూ సమాచారం అందుతోంది. ఐవీఎఫ్ ప్రొసీజర్ కోసం 30 లక్షల రూపాయలు డిమాండ్ చేసేవారని, కేవలం అసలు మెడికల్ టెస్టులు చేయడానికే 66,000 రూపాయలు వసూలు చేసేవాళ్ళంటూ తెలుస్తోంది. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి పూజారులను తెప్పించి మరీ ప్రత్యేకంగా హోమాలు పూజలు చేపించారని సమాచారం అందుతోంది. ఎంత భారీ ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి మరీ తీసుకొచ్చి ఇక్కడ చేయించాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎలాంటి పూజలు చేశారు, ఎలాంటి హోమాలు చేశారు? అలాగే ముఖ్యంగా డాక్టర్ నమ్రతకి లైసెన్స్ క్యాన్సిల్ అయింది. ఆవిడ మీద అభియోగాలు వచ్చాయి, గతంలో కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో లైసెన్స్ క్యాన్సిల్ అయింది, కానీ కేసులు కూడా నమోదయ్యాయి. ఆ తర్వాత మళ్ళీ చాప కింద నీరులా తమ వ్యవస్థను విస్తరింపజేశారు. కరుణ పేరుతో, డాక్టర్ కరుణ పేరుతో కొత్తగా మళ్ళీ బ్రాంచెస్ ఓపెన్ చేసి, అక్కడ బ్రాంచ్లు ఓపెన్ చేసి పూర్తిగా మళ్ళీ తమ సేవలను ఎప్పటిలాగే కొనసాగించారు. సేవలు అనడం కంటే తమ వ్యాపారాన్ని కొనసాగించారు.